బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ రద్దయింది. బీహార్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన పర్యటన రద్దు చేసుకున్నట్లు సమాచారం. రేపు కరీంనగర్లో పార్టీ కార్యకర్తలతో సమావేశం కావాల్సి ఉండగా చివరి క్షణంలో ఈ పరిణామం జరిగింది. కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు అయింది. బీహార్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన పర్యటన రద్దు చేసుకున్నట్లు సమాచారం అందుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ వెంకట్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, అమిత్ షా పర్యటన రద్దుకు గల కారణం ఏంటి? మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తెలంగాణలో చాలా వేగంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు బీజేపీలో కనిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర వైఫల్యం చెందిన తర్వాత వచ్చే ఎన్నికల్లో పార్లమెంటు స్థానాల్లో 17కు దాదాపు 10 స్థానాలకు పైగా పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకునేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే 17 పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు నియమించింది. సమీక్ష సమావేశాలు కూడా నిర్వహిస్తుంది. అందులో భాగంగానే రేపు అమిత్ షా రాష్ట్రానికి వచ్చేది ఉంది. కరీంనగర్ నుంచి మహబూబ్నగర్ నుంచి సికింద్రాబాద్ లో కీలక నేతలతో సమావేశం అయ్యి దిశానిర్దేశం చేసే విధంగా షెడ్యూల్ ఉంటుంది. కానీ బీహార్ లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఏదైతే సంకీర్ణ ప్రభుత్వం ఏదైతే బీహార్ లో ఉందో ఆర్జేడీ కాంగ్రెస్ తో పాటు జేడీయూ సంకీర్ణ ప్రభుత్వాన్ని మొత్తం కూడా కూలిపోయే ప్రమాదంలో ఉంది. ఆర్జేడీ బయటికి వచ్చి బీజేపీతో చేతులు కలిపి మళ్ళీ నూతనంగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే బీహార్ తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా అమిత్ షా తెలంగాణ టూర్ రద్దు చేసుకున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వాలు పడగొట్టడంలో బీజేపీ చాలా కీలక రోల్ పోషిస్తుంది. అందులో భాగంగానే మనం మహారాష్ట్ర కావచ్చు, ఇటు కర్ణాటక కావచ్చు, ఇప్పుడు బీహార్ ఇట్లాంటి దేశ తన ఆధీనంలోకి మొత్తం ప్రభుత్వాలను ప్రతినిధులను తీసుకొచ్చే పనిలో బీజేపీ ఉంది. కాబట్టి ఇట్లాంటివి ఇతర రాష్ట్రాల మీద కూడా అదే పద్ధతి అవలంబిస్తుంది బీజేపీ అనేది చాలా ఉంది. అందులో భాగంగానే తెలంగాణ మీద కూడా తన పట్టు సాధించాలని ఉన్న నేపథ్యంలో రేపు అమిత్ షా వచ్చి తెలంగాణ పైన వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. కానీ బీహార్ రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆయన రేపు తెలంగాణ టూర్ రద్దు చేసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ వెంకట్.